మరో అంశం చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళన బస్సులకు అడ్డంగా పడిపోయినటువంటి ఉక్కు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించుకుంటే కూడా తగ్గేది లేదంటున్నారు ఇక ఆర్కాడ్ నిర్వాసిత మహిళలు. ఉదయం నుంచి ఏకధాటిగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులను శాంతింపచేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక పోలీసులు నిర్వాసితుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఉద్యోగులను విశాఖ ఉక్కు నిర్వాసితులు అడ్డుకున్నట్టు అక్కడ కొంత గందరగోళ వాతావరణం కూడా ఏర్పడినట్టు తెలుస్తుంది. వివరాలు అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు ఫీల్డ్ రిపోర్ట్లో. చంద్రశేఖర్. రైట్ చందు, చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పెద్ద ఎత్తున అయితే ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో ఏదైతే 4 దశాబ్దాల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు స్థానికులు వీరెవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి దాదాపు 26,000 ఎకరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అయితే తీసుకున్నారో, నిర్మాణాన్ని తీసుకున్నటువంటి సమయంలో ఎకరాకి 1,200 చొప్పున అయితే వారికి అప్పుడు నష్టపరిహారం అందించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే భూములు కోల్పోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్కార్డ్ని ఇవ్వడం అయితే జరిగింది. దాదాపు ఫేజ్ 1 ఫేజ్ 2 అనేసి ఇలా 2 ఫేజీల కింద విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు చూసుకుంటే ఏదైతే పెదగంటాడ, గంగవరం, ఇక్కడ ఉన్నటువంటి దిబ్బపాలెం, పిటవానపాలెం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏరియాలన్నీ కూడా ఫేజ్ 1గా కూడా 8,000 ఆర్కార్డులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే దానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగులకు సంబంధించినటువంటి గృహాల నిర్మాణానికి సంబంధించినటువంటి కావాలంటూ కూడా ఫేజ్ 2ని కూడా ఏర్పాటు చేశారు. ఫేజ్ 2ని ఏర్పాటు చేసినటువంటి సమయంలో దాదాపు 7,500 మందికి కూడా ఆర్కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అదే ఈ నేపథ్యంలో ఇటు చూసుకుంటే గంగవరంకి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో దాదాపు 75% మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 20% అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది. అలాగే చూసుకుంటే ఫేజ్ 2కి సంబంధించినటువంటి 7,500 మంది ఆర్కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి దాదాపు 25% ఇచ్చి ఇంకా 75% ఉద్యోగస్తులకి ఉద్యోగాలు అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలోనే ఇటీవల చూసుకుంటే విశాఖ ఉక్కుకు సంబంధించి ఇప్పటికే లోపల పనిచేస్తున్నటువంటి ఆర్కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపించింది. చూసుకుంటే ఇంకొక 7,500 మంది కార్మికులు కూడా ఉద్యోగాలు అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరుగుతుందంటూ కూడా గత కూడా ఇక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా ఇతర రాజకీయ నేతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వీరంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడ కూడా ప్రైవేటు పరం కాదంటూ కూడా రాజకీయ నాయకులు చెప్పినప్పటికీ ఇటు సంబంధించినటువంటి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులంతా కూడా ఈ రోజు అయితే ఆందోళన దిగారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి తాము ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లో మిగిలిపోయినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఎవరైతే ఆర్కార్డుదారులకి అన్యాయం జరిగిందో వారందరికీ ఎకరా చొప్పున పంచి ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారో, అలాగే దాని ఏదైతే 1 టైం సెటిల్మెంట్ ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా మేమైతే 1 టైం సెటిల్మెంట్ కోరుతున్నాం. 1 టైం సెటిల్మెంట్ ఇవ్వలేని పక్షంలో ప్రతి నెల 25,000 జీవన భృతి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.